అదాని ఏ కంపెనీ అయినా తను స్వాధీనం చేసుకోదలుచుకుంటే ఆ కంపెనీ మీద ముందు ఈడీ సిబిఐ దాడులు జరుగుతుంటాయి. అట్లా అనేక ఎన్డీటీవీతో సహా ఎన్డీటీవీ మిగతా ఇందాక చెప్పాను, పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఏవైనా అట్లా జరిగిన కథలో ఆయన ఖాతాలో మరొక కంపెనీ గురించి ఇవాళ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న అతని పేరు అహ్మద్ బుహారీ. అహ్మద్ బుహారీకి తమిళనాడులో 1200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఉన్నది. అతను బిలియనీరు. ఆ ప్లాంట్ను చాలా కాలంగా నడుస్తున్న క్రమంలో, మంచిగా నడుస్తున్న క్రమంలో, లాభాల్లో నడుస్తున్న క్రమంలో 2018లో ఆయన మీద ఈడీ సిబిఐ కేసులు మోపింది. థర్మల్ విద్యుత్ ప్లాంటే కాకుండా అది బొగ్గు కూడా సప్లై చేస్తుంది. ఏమని కారణం చెప్పింది? 2018లో ఎన్టీపీసీకి, పబ్లిక్ సెక్టార్ రంగం ఎన్టీపీసీకి ఈ అహ్మద్ బుహార్ కంపెనీ, దీని పేరు కోస్టల్ ఎనర్జీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడులోని తూత్తుకుడిలో ఉంది. ఈ కంపెనీ ఎన్టీపీసీకి బొగ్గును సరఫరా చేసింది. అత్యంత నాణ్యత గల బొగ్గు అని చెప్పి తక్కువ నాణ్యత గల బొగ్గును సరఫరా చేసి ఎక్కువ ధరకు అమ్మారనేది ఆయన మీద ఆరోపణ, ఆయన కంపెనీ మీద ఆరోపణ. ఆ ఆరోపణతో సిబిఐ కేసు నమోదు చేసింది. అలాగే ఈడీ కూడా మనీ లాండరింగ్ కింద ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఆయన అరెస్ట్ చేశారు. 2022 మార్చిలో ఆయన అరెస్ట్ అయ్యాడు. దాదాపు 31 నెలల పాటు, అంటే 2 సంవత్సరాల 7 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆయన జైల్లో ఉన్న కాలంలో ఆయన కంపెనీ, ఏదైతే కోస్టల్ ఎనర్జీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో, ఆ కంపెనీ చాలా దారుణమైన స్థితికి దిగజారింది. సహజంగానే కంపెనీ నడిపించే వ్యక్తి, ముందు నుంచి నడిపిస్తున్న వ్యక్తి లేకుండా జైల్లో ఉంటే ఆ కంపెనీ పరిస్థితి ఏమవుతుందో మనందరికీ తెలుసు. అలా కంపెనీ క్రమక్రమంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. వారి కంపెనీ దివాలా తీసినట్టు ప్రకటించారు. దివాలా ప్రక్రియను ఆ కంపెనీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ లోపు ఈయన కోర్టులో తన మీద పెట్టిన కేసు అబద్ధమని, దీని వెనక పెద్ద కుట్ర ఉన్నదని, ఆ కుట్రను బహిరంగంగా చెప్పలేకపోయాడు. కానీ దీని వెనక పెద్ద కుట్ర ఉన్నది, ఇంకొకళ్ళ కోసమే నా మీద కేసు పెట్టారు అని కోర్టులో వాదించాడు. కానీ కోర్టు ఆయనను పట్టించుకోలేదు. ఆయనకు బెయిల్ కూడా రాలేదు. 2024 అక్టోబర్ వరకు ఆయనకు బెయిల్ రాలేదు. సరే, ఆయన జైల్లో ఉన్న కాలంలోనే దివాలా ప్రకటించారు. దివాలా ప్రక్రియ ప్రారంభమైంది.